ఏమిటో శాంత, పొద్దున్నే రావటం సాయంకాలం వెళ్తే ఏం బాగోలేదు. 2 రోజులు నెలకూడదు. నీకు తెలియదు ఏముందో వదినా, ఆయనకైతే ఎప్పుడు బిజినెస్ బిజినెస్. క్షణం లేకపోతే ఇల్లు సాగుతుంది. పైగా పిల్లల చదువులు, ఓ పక్క కొత్తలు స్లాబ్ వరకు వచ్చేసింది. అన్నట్టు మీరందరూ వచ్చి 4 రోజులు ఉండేది రాదు. అలాగే, సంచిలో పెట్టి బొమ్మ. ఏంటక్క అప్పుడే రావడం వెళ్ళిపోవడం కూడా? తమ్ముడు బాగున్నావా? ఐఎమ్ ఆల్ రైట్. ఎరా డంబు. అవునక్క, ఆదివారం దాకా ఉండకూడదు. మేము రైల్వే టీం మీద ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు చూపిస్తా ఈ తమ్ముడు తడాక. చూపిద్దు గాలే తడాక. నువ్వు బయలుదేరమ్మా. ఇటువంటి వస్తా నాన్నగారు. మీరు ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది. మీ అల్లుడు గారు కూడా అదే అన్నారు. వదినా, ఈ నెల కేసులన్నీ చేయి జారిపోయాయి. ఓ 200 తక్కువ ఇస్తున్నాను, ఏమనుకోకే. ఇదిగో 300. రాబడి తగ్గిందని ఇంటి ఖర్చులు తగ్గవు కదయ్యా. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవద్దునా. ఈ నెల తమ్ముడిని కొంచెం ఎక్కువ అడుగు. మర్చిపోయాను వదినా, బాబిగాడి ఒంట్లో విటమిన్లు నశించిపోతున్నాయట. కొంచెం పాలు ఎక్కువ తాగించమన్న డాక్టర్. ఓ 1/2 లీటర్ ఎక్కువ పోయించుకో. ఎంత బరువు తగ్గిపోయావురా బిడ్డ. వదినా, ఈ నెల మా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయితే పార్టీ ఇచ్చాం. ఖర్చు చాలా అయింది. నా జీతంలో 300 తగ్గింది. ఇవిగో మిగిలిన 200. రాధా వాళ్ళ ఆఫీసు సైక్లోన్ రిలీఫ్ ఫండ్ వసూలు చేశారట. తన జీతంలో కూడా కొంత తగ్గింది. ఇవిగో మిగిలిన 300. ఏమిటమ్మా, అబ్బాయిలు ఈ నెల దండిగా డబ్బులు ఇచ్చినట్టున్నారు? చిన్నవాళ్ళు, ఎవరి ఖర్చులు వాళ్ళకుంటాయి. పర్వాలేదు మావయ్య గారు, నేనే ఎలాగోలా సర్దుకుంటాను. అంతేలే అమ్మా, నువ్వు సర్దుకోపోతే ఈ సంసారం ఎలా సాగుతుంది? ఇవిగో కూరలు. కూర నిండా కారం కదూ? మరే ఇది ఎక్కువగా ఉంటే ఉప్పు అనుకున్నా. కారమే. ఏమిటి బాగాలేదు? మరే కూర అంతా కారమే. పదండి, ఆఫీస్కి టైం అవుతుంది. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ పెట్టడం ఇక్కడ అలవాటు. కష్టపడి తెచ్చి పోసే వాళ్ళకి హితవుగా పెట్టాలని కూడా తెలీదు. హోటల్కి వెళ్ళి భోంచేద్దాం పదండి. లక్ష్మి, కూరలో కారం ఎక్కువైందమ్మా. లేదు వదినా, బానే ఉంది. మరి మీ అన్నయ్య వదిన అలా అన్నారే? ఉండండి, నేను చూస్తాను. ఫస్ట్ క్లాస్ గా ఉంది వదినా. అయినా ఎక్కువైంది కూరలో కారం కాదు, వాళ్ళ అహంకారం. డబ్బు సంపాదిస్తున్నాం అన్న అహంభావం. చిన్నబాబు, పెద్దవాళ్ళ విషయంలో నోటు దురుసు పనికిరాదని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా వాళ్ళన్నది నన్ను, మధ్యలో నీకెందుకు? అంటే నిన్నంటే నన్ను అన్నట్టు కదా. అయినా నాకెందుకులే. ఏమొద్దు, ఇంకా కూర్చున్నారే, బయలుదేరు, టైం అవుతుంది. ప్రేటర్ గారు రావా ఆంజనేయులు, రా. ఇలా చూడండి, తమను తక్షణం ప్రాక్టీస్ మానేసి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర రేక్కాయలు జీళ్ళు అమ్ముకోండి. ఏమిటండి, ఏదో కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడితే కేసు కొట్టించలేకపోయారు. కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడింది కానీ నా కారు వెళ్ళి కుక్క పిల్ల మీదకి ఎక్కలేదే. ఈ మాత్రం కేసు కొట్టించిన వాళ్ళు మీరు పెద్ద వకీలు ఏంటంటే వకీలు. నువ్వు చంపింది మామూలు కుక్క పిల్లని కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి కుక్క గారిని. దానికి మైనారిటీ తీరలేదు, పైగా మెళ్ళో బెల్ట్ ఉంది. అబ్బా, ఆ కుక్క పిల్ల ఎప్పుడైతే కేవు ముందో బెల్ట్ తీసి మురికాలలో పడేశాను కదండి. అది 2వ కేసు. ఏమైనా నీకు శిక్ష పడేదాకా అన్న నీళ్లు ముట్టనని సూపరింటెండెంట్ గారు మ్యాజిస్ట్రేట్ గారు అడుగు మీద బైఠాయింపు సమ్మె చేస్తున్నారు. ఏమంటూ నీ కేసు పట్టుకున్నాను, నా ప్రాక్టీస్ అంతా పోయింది. వంకీకి తగిలించిన నా కోట్ నిండా పిచ్చి గుళ్ళే. చూడు ఎంత పెద్ద చిల్లో. అబ్బా, విడిచిపెట్టేద్దరు బాబు. ఇదిగో చూడండి, నా కేసు కొట్టించేసే పూచి మీది, మీకు కొత్త కేసులు తెచ్చే పూచి నాది. ఏంటి, నా కొత్త కేసులు నువ్వు తీసుకొస్తావా? ఏంటి బ్రోతల కేసురా? ఏం వద్దా? నా తెలివితేటలు ఉపయోగించి ఏవో కేసులు పట్టుకొస్తాను. మీకు 50, నాకు 50. బాబా పని చేయవయ్యా, చచ్చి నీ కడుపును పుడతాను. నా కడుపును పుడతారా? సర్లేండి, వద్దులేండి. నాకు తెలివైన కొడుకున్నాడు, వాడు MBBS చదువుతున్నాడు. రేపు మాపు ప్రాక్టీస్ పెట్టాడంటే వాడి ప్రాక్టీస్ బాగుంటుంది, నా ప్రాక్టీస్ బాగుంటుంది. ఓహో, వాడు ప్రాక్టీస్ పెట్టి జనాన్ని చంపుతాడు, ఆ శవాలను నువ్వు ఈగిల్ టాక్సీలో చేరేస్తావన్నమాట. ఓ పని చెయ్యి, ఇంకో కొడుకుని కానీ కాటికాపర వ్యాపారం పెట్టించు, ఆ డబ్బు కూడా నువ్వే తినచ్చు. సర్లేండి, ఇక్కడ బాగానే మాట్లాడతారు. కోర్టుకు వెళ్తేనే దూడ. నన్ను రెచ్చగొట్ట అనవసరంగా చెప్తున్నాను నీకు. హలో హలో, హలో గోకి. హలో, ఇక్కడ కూడా దాపరించావన్నమాట. ఇవాళ ఇంట్లోకి మారాం.
మా ఇంటికి ఎదురుగానే పెట్టామన్నమాట దుకాణం. ఏమిటి కొనుక్కుంటున్నావు? అబ్బే ఇల్లు చాలా బాగుంది అంటున్నాను. మేము ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం. ఎందుకు? నా నెత్తి మీద ఎక్కడానికా? మనం రోజు ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పుకోవచ్చు, సాయంత్రం గుడ్ ఈవినింగ్ చెప్పుకోవచ్చు, నైట్ గుడ్ నైట్ చెప్పుకోవచ్చు. అప్పుడు కానీ మా బాబు నన్ను తని తగలేడు. నేను ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు అన్ని కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నేను చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు కనిపిస్తే నీకే చిక్కు. పాపం ఆడపిల్లవు కదా. అయ్యో అంత గట్టిగా అరవకు, నాకేం చూడలేదు. అది సరే గాని నాకు పువ్విస్తావా? ఎందుకు? తల్లో పెట్టుకోవడానికి. అది తలున్న వాళ్ళు చేసే పని, నీకు లేదుగా. ఏమిటి మళ్ళీ కొనుక్కుతున్నావు? అబ్బే ఏ లేదు, రొంప రొంప. వస్తున్నా. అయ్యో రావద్దు రావద్దు, నేనే వీలు చూసుకుని వస్తాను. బాయ్. మోహన్ చూడు. ఏమైనా మగవాడి మనసు మోగవాడి మాట అర్థం చేసుకోవడం కష్టమనే సామెత నిజమే వదిన. ఈ మధ్య మా వారు ఇంటికి రావడం మానేశారు. నాకేమిటో భయంగా ఉంది. ఈసారి గట్టిగా అడగవే, 4 రోజులు ఇంటి పట్టునే ఉండమని. అలాగే వస్తా వదిన. వెళ్ళరా. ఏమ్మా నేను ఎలా అడుగుతున్నాను, నువ్వేమి అనుకోవద్దు. ఈ మధ్య మీ ఆయన ఇంటికి రావట్లేదట కదా? మీకెలా తెలుసు? మీ ఆయన నాకు బాగా తెలుసమ్మా. రామూర్తి నాకు మంచి స్నేహితుడు. రామ్మూర్త? మా వారి పేరు కృష్ణమూర్తి. అదేనమ్మా, కృష్ణుడైతే రాముడైతే ఎవరైనా ఒకటే కదా. కాస్త బుద్ధిగా ఉంటాడని రామూర్తి అని నేను అంటూ ఉంటాను. ఇంత పరిచయిస్తాడని అనుకోలేదు. ఈ మధ్య ఏదో బ్రాంచ్ ఆఫీస్ పెట్టాడట కదా? బ్రాంచ్ ఆఫీసా? అదేనమ్మా, 2 టౌన్ చెన్నెల్లు ఒక అమ్మాయిని చేర్చేసాడు కదా? నిజమా? అబద్ధాలాడే కర్మ నాకేమిటమ్మా. ఒక్క విడాకుల నోటీస్ ఇప్పించండి, దారిలోకి వస్తాడు. విడాకుల నోటీసా? అబ్బా ముందు నోటీస్ ఇప్పిద్దాం, దారిలోకి రాకపోతే విడాకులే తీసుకోవచ్చు. నారాయణరావు అని ఒక విడాకులు ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. ఆయన ఏజెంటా మీరు? ఒక రకంగా అలాగే అనుకోండి. ఈ కేసులో మీరంటే జాలిపడి నేను మీకు సలహా ఇస్తున్నాను. ఆయన అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి ఆయన కలుస్తాను. వెళ్ళి కలుసుకోండి, నేను వెళ్ళి మాట్లాడతాను. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మీరే ప్లేయర్ నారాయణరావు గారా? నేనే లాయర్ నారాయణరావు, బిఏ-బిఎల్. ఇంతకీ మీదేమిటి, సివిలా క్రిమినలా? నా భార్యతో నా విడాకుల గురించి మీ ఏజెంట్ చెప్పాడా? ఓహో, మా ఏజెంట్ ఆంజనేయులు చెప్పింది మీ విడాకుల కేసు గురించా? తప్పకుండా ఇప్పించేస్తాను. ఏం చేస్తుంటారు మీరు? నేను మోటార్ మెకానిక్ ని. ఏ పార్టీకి ఆ పార్టీ ఊడ తీసేస్తూ ఉంటాను. అచ్చా, సరే మీతో కొంచెం మాట్లాడాలి రండి. తప్పకుండా. క్లయింట్ ఎప్పుడు లాయర్కి రహస్యంగానే చెప్పాలి విషయాలు. రే, మాది లవ్ మ్యారేజ్ రా. మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశావో నీ మెడలోంచి ఓవరాలింగ్ చేస్తాను, జాగ్రత్త. అమ్మా, అయ్యో, పొద్దున్నే లేచి ఆవిడ మొహం చూశానేమో. పిచ్చి కొట్టుడు కొట్టాడు దుర్మార్గుడు. ఏమయ్యా అంతే ఇచ్చేసావా? మొత్తం ఇచ్చేసాను. మన వాటా 50 రాని, మన వాటా 50 రాని, మన వాటా 50 రాని. ఈయనా? ఇచ్చేస్తారా? మన వాటా 50, మన వాటా 50, మన వాటా 50. రేయ్, శవాలను చారేసే ఆంజనేయులు, మళ్ళీ ఎప్పుడు నా ఇట్లాంటి తప్పుడు కేసులు తీసుకొచ్చావో నిన్ను చంపేసి నీ శవాన్ని నీ ట్యాక్సీలోనే పంపిస్తాను, జాగ్రత్త. నాకు 50% వద్దు, 20% వద్దు, 1% కూడా వద్దు. నీ బ్రాకర్ ఉద్యోగం కంటే నా డ్రైవర్ ఉద్యోగమే మంచిది. బాబు ఎంత బాగున్నావురా. నీ పేరేంటమ్మా? వెంకడు. ఎంత అందమైన పేరు. కూర్చో, ఇవిగో చాక్లెట్ తీసుకో, తిను. బాబు ఐస్ క్రీమ్ తింటావా? ఇదిగో ఐస్ ఒకటివ్వు. చిట్టి నాన్న తిను. ఇదిగో తీసుకో. బాబు ఐస్ ఫ్రూట్ ఎలా ఉంది? తాటి పండ్లా ఉంది. నేను చాలా మంచిదాన్ని కదూ? చాలా మంచిదాన్ని. ఈ మాట మీ బాబాయ్తో చెప్తావా? పనులను తెచ్చింగానే చెప్తా. పనేమిట్రా? మా బాబాయ్ రిక్షా చదువుతారుగా. రిక్షానా? నువ్వు నారాయణరావు కొడుకు కదా? కాదు, నారాయణమ్మ కొడుకుని. నారాయణమ్మ కొడుకువా? నారాయణమ్మ ఎవర్రా? అదిగో మా అమ్మ. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదురా రథమోహం?
మొహం చూడు, గ్రహణం పట్టిన అమావాస్యలాగా. చాక్లెట్లు కావాలరా నీకు? ఐస్ క్రీమ్ కావాలరా? నువ్వేగా కొనిచ్చావు. ఏం నాయనా, నువ్వు నారాయణమ్మ పెద్ద కొడుకువా? నో, ఐఎమ్ బాబీ, సన్ ఆఫ్ నారాయణరావు. అయ్యో, చాక్లెట్లన్నీ అవేదోకి ఇచ్చేసానే. ఎంత అందంగా ఉన్నావు బాబు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. నువ్వు ఆడుకోమ్మా. ఏమిట్రా అది పొద్దున్నే హాల్లో మరీ నువ్వు? ఇంకా నయం, నా పిల్లని చూడలేదు. నేను ప్రియనండి. మీరు చిన్నబాబు చెల్లెలు కదండి? కాదా? ఇంట్లో ఎవరెవరేమిటో తెలియడం లేదు. నేను చిన్నబాబు చెల్లెలేనండి. నా పేరు లక్ష్మి. మీ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ అండి. మిమ్మల్ని కూడా ఫ్రెండ్షిప్ చేసుకోమని. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదామండి. ఒక్క నిమిషం కూర్చోండి, పైన చిన్నబాబుకు పాలిచ్చి నేను వచ్చేస్తాను. చిన్నబాబు పైన పాలా? ఈ ఛాన్స్ ఇవ్వండి. పాలక్కడ పెట్టేసి త్వరగా వెళ్ళిపో లక్ష్మి. ఎదురింటో పిచ్చి పిల్ల ఉంది. చూడటానికి బాగానే ఉంటుంది అనుకో, కానీ ఏ సమయంలో ఏం చేస్తుందో పాప ఆ పిల్లకే తెలియదు. మగరాయిలా ఫుట్బాల్ ఆడుతుంది, మగాళ్ళ వెంట పడి పాటలు పాడుతుంది. అసలు ఇంతకీ ఆ పిల్ల ఆడపిల్లోడో మగ పిల్లో అర్థం కాదు, గాని మొత్తానికి ఆడపిల్ల మాత్రం కాదమ్మా. మొన్న ఏమైందో తెలుసా? నా మీద రాళ్ళు విసిరింది. దూరంగా ఉంది కాబట్టి సరిపోయింది, కానీ అదే దగ్గరుంటేనా జుట్టు పట్టి వంగదీసి. ఇప్పుడు దగ్గరే ఉన్నానుగా, ఏం చేస్తావో చేసుకో, చూద్దాం. నువ్వు పైకి ఎలా వచ్చావు? మెట్లెక్కి. ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? రోడ్డు మించి. అసలు అసలు ఎందుకు వచ్చావు? నీకోసం ఏం రాలేదు పెద్ద గొప్ప. నా ఫ్రెండ్ లక్ష్మి కోసం వచ్చాను. లక్ష్మి కోసమా? నీకు లక్ష్మికి ఎలా నుంచి పరిచయం? జస్ట్ 5 నిమిషాల క్రితం. నువ్వు కావాలని కోరుకుంటే నీతో కూడా 1 minute లో స్నేహం చేస్తా. వద్దు భద్రకాళి, ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూస్తున్నారుగా? ఎవరు? ఎక్కడి నుంచి? అటు చూడు.